ద్వారా లోకానికి పట్టిన పీడను వదిలించడం. మూడవది ధర్మ సంస్థాపన. సమాజంలో నైతిక విలువలు, ధర్మం క్షీణించినప్పుడు మళ్ళీ ఆ ధర్మాన పశుత్వం నుండి మానవత్వానికి పరివర్తన. పరశురామ, రామ, కృష్ణ. సమాజ నిర్మాణం, కుటుంబ వ్యవస్థ మరియు రాజకీయ నీతి పట్ల అవగాహన. క్లుప్తంగా చెప్పాలంటే లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలి అనే ఆశయంతోనే భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తాడు. మరి ఆ అవతారాలను తిలకించడానికి మన కళ్ళను మరింత పెద్దవిగా చేసి చూడడానికి సిద్ధమవుతాం. ఆ శ్రీమహా జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయం విజృంభించునని, ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేరియదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఊరిమే కూర్మమన్నది క్షీరసాగర మధుర మర్మం. ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం, ఆదివరాహము ఆకారం. ఎక్కడరా నీ హరిత ఉన్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా, బలపడి ఆకాశ నడుగు నీలో నడుగి హరి కలుపు
నిత్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగదే నాటకం పాపము తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞాని పెరుగన పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలిచిన సౌందర్య క్షత్రియ తత్వమే భార్గవుడు ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము స్వస్వరూపమే విశ్వరూపము నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల ఉంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కలదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఈ రోజు ఏదో గట్టిగా జరగబోతుందని ప్రకృతి ముందే మనల్ని భయపెట్టింది, స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి.